ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ ఈ మండలంలో ఆడవాళ్ళు బయటికి రాలేని పరిస్థితిని మనం ఎన్నాళ్ళు చూసాము. అయినా మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఇంతమంది ఒక్కొక్కరు తోడే ఉన్నారు. మీకు కూడా తోడుగా తెలుగుదేశం పార్టీ తెలియజేయడానికే కొంచెం లేట్ అయినా మీ అందరినీ కలుద్దామని వచ్చినాను. ఎక్కడ కూడా మీరు ధైర్యం కోల్పోకండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో, మీరు న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మేమంతా తీసుకుపోవడం జరిగింది. రానున్న రోజుల్లో 3 నెలలమ్మ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. బాబు గారు ఖచ్చితంగా మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికే మీ అందరికీ కూడా నెరవేర్చేలాగా మేమంతా కూడా సపోర్ట్ చేసి ముందుకు వస్తాము. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, సిఐటియు కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని, ఐసిడిఎస్ కు బడ్జెట్ ను ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలి, ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలి. ప్రీ స్కూల్ ని బలోపేతం చేయాలి, లబ్ధిదారులకు